మార్వాడి అంశం మీద రకరకాల ఇష్యూస్ బయటకు వస్తా ఉన్నాయి. ఈరోజు వితౌట్ ఇంటిమేషన్ అరెస్టులు కూడా జరిగిపోతా ఉన్నాయి. సో ఏంటి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మార్వాడి లైసెన్స్డ్ ఇండియన్ బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే ఈ దేశానికి వ్యాపారం కోసం వచ్చి ఈ దేశాన్ని మార్వాడీస్ కూడా తెలంగాణకు బతుకుల కోసం వచ్చి వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ కుల వృత్తులను వ్యాపారాలను ఆక్యుపై చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కుల వృత్తులకు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్లకు నష్టం జరుగుతుంది. కాబట్టి మేము మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం తెలంగాణలో మొదలైంది. ఇది చిలికి గాలివాన లాగా ఇది విస్తరిస్తూనే ఉంది. ఇంకా ఇది డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ వ్యాపారుల కోసం పరిరక్షణ చట్టం తీసుకొస్తే తప్ప ఇక్కడ వ్యాపారులు ఉద్యమాన్ని ఆపరు. ఖచ్చితంగా ఈ ఉద్యమం జరుగుతుంది. ఏదైతే ఆ ప్రభు అయితే ఎదుర్కొన్నాడు ఆయనే ఎప్పుడో ఇక్కడ మీరు రండి వ్యాపారాలు చేసుకోండి తెలంగాణకి రండి అని చెప్పి అన్నట్టుగా కూడా కొంత చరిత్ర మనం చూస్తా ఉన్నాం. సో ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల్ని ఇక్కడ పుట్టి పెరిగిన వ్యాపారుల్ని మీరు వెళ్ళిపోమంటూ అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మేమేమంటున్నామంటే వ్యాపారం చేసుకోమంటున్నాం, కానీ తెలంగాణ వ్యాపారుల మీద మిడతల దండులాగా దాడి చేయొద్దు. మిడతల దండు ఎట్లయితే పంట పొలాల మీద దాడి చేసి పంటలను ఖరాబు చేస్తే ఏం చేస్తాం? ఆ మిడతల దండుకు మందు పెడతాం. వీళ్ళు కూడా తెలంగాణ వ్యాపారుల మీద మిడతల దండు లాగానే దాడి చేస్తున్నారు. తెలంగాణ వ్యాపారస్తులను నష్టపరుస్తున్నారు. తెలంగాణ వ్యాపారాన్ని విరమించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నంటే వీళ్ళు ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల నుంచి అక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే జిఎస్టీ కొట్టి మాల్ తీసుకొస్తుంటారు. 1-2 జిఎస్టీ చెక్ పోస్టుల్లో అక్కడ జిఎస్టీ ఆఫీసర్లకు లంచాలు ఇస్తారు. లంచాలు ఇచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లను చెక్ చేస్తే బయటపడుతుంది. ప్రతి దుకాణంలో 90% జిఎస్టీ కొట్టినటువంటి మాల్ ఉంటది. ఇక్కడ కొంతమంది ముస్లిం సోదరులతోటి వీళ్ళు సబ్బులు గాని, ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి డూప్లికేట్ వస్తువులని తయారు చేసి అమ్ముతున్నారు. నేను మన తెలంగాణ గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగలేదని రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఈ మార్వాడి షాపుల మీద వీళ్ళు కనుక దాడులు చేస్తే జిఎస్టీ ఆఫీసర్స్, విజిలెన్స్ ఆఫీసర్లు దాడులు చేస్తే వీళ్ళ యొక్క జిఎస్టీ కొట్టినటువంటి వస్తువుల 100 కోట్లలో ఉంటాయి. అట్లాగే వీళ్ళు కల్తీ వ్యాపారం చేసేటటువంటి వస్తువులు 100 కోట్లలో ఉంటాయి. వీళ్ళు నకిలీ వ్యాపారం చేసేటటువంటి వస్తువులు 100 కోట్ల ఖరీదులో ఉంటాయి. కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జిఎస్టీ ఆఫీసర్లకు, విజిలెన్స్ ఆఫీసర్లకు వెంటనే ఆదేశాలు ఇచ్చి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు త్రూ బజార్ ఉంది, ఎలక్ట్రికల్ సామాన్ అమ్ముతారు. 2+2 2 లారీల లోడు ఎలక్ట్రికల్ వస్తువులు ఒరిజినల్ వస్తాయి, 2 లారీల లోడు డూప్లికేట్ వస్తువులు వస్తాయి. అవి ఇవి కలిపి అమ్ముతారు. ఇక తెలంగాణ వ్యాపారస్తులు ఎట్లా వాళ్ళని తట్టుకోగలుగుతారు చెప్పండి? డూప్లికేట్ మార్వాడి అంటేనే డూప్లికేట్ వాడు, నకిలీ. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎవరికన్నా మార్వాడీల వ్యాపారానికి సపోర్ట్ చేసే వ్యక్తులు వీళ్ళు వ్యాపారం చేసినటువంటి గుజరాత్ గల్లీ కానీ, బేగం బజార్ కానీ, చార్మినార్ కానీ ఎక్కడైనా కూడా వాళ్ళ షాపుల మీద దాడులు చేస్తే జిఎస్టీ కట్టని మాలు ఉండదా చూడమనండి. కల్తీ మాలు ఉండదా చూడమనండి. అక్కడ నాణ్యత లేని వస్తువులు ఉంటాయా ఉండవా చూడమనండి. చూసిన తర్వాత మాతో మాట్లాడమనండి. ఇక్కడ మా వృత్తులు మాకే, మా వ్యాపారాలు మాకే అనే ఉద్యమం మొదలైంది. ఇది సాధించేదాకా కంటిన్యూ అవుతుంది.